పార్లమెంట్ ఉభయ సభలను ఎల్లుండికి వాయిదా వేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, అనుకున్నట్లుగానే ఈ ఇండియా కూటమి చెందినటువంటి పార్టీలన్నీ కూడా ఈ అదానీ వ్యవహారంపై అమెరికా చేసినటువంటి అదానీ నేరారోపణలకు సంబంధించినటువంటి అంశంపై చర్చ జరగాలని చెప్పి పట్టుపట్టడం జరిగింది. ఇటు రాజ్యసభలో పూర్తిగా అంటే ఇండియా కూటమి చెందినటువంటి సభ్యులంతా కూడా ఒక్కసారిగా లేచి ఈ అంశంపై వెంటనే చర్చ జరపాలని చెప్పి పట్టుబట్టారు. దీనికి సంబంధించి రాజ్యసభ చైర్మన్గా ఉన్నటువంటి ధన్కర్ దీనికి ఒప్పుకోలేదు. దాంతో వాయిదా వేయడం జరిగింది. ప్రధానంగా మొత్తం 13 మంది ఎంపీలు దీనికి సంబంధించిన నోటీసులు ఇచ్చారు. ఇటు లోక్సభలో కూడా అదే అంశం. అయితే వాస్తవానికి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందని అనుకునే లోపుగానే ఓం బిర్లా దీన్ని సభను వాయిదా వేశారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎంపీ కార్తీ చిదంబరం విమర్శించడం జరిగింది. పెద్ద ఎత్తున లోక్సభలో కూడా ఈ అంశంపై అదానీ లంచాలు ఇచ్చారు అన్న నేరారోపణలకు సంబంధించి దీనిపై చర్చ జరగాలి. దాదాపు 256 మిలియన్ అమెరికన్ డాలర్లు చెందినటువంటి అంశంపై చర్చ జరగకుండా ఏ రకంగా ఉంటామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అదేవిధంగా ఇతర ఇండియా కూటమి చెందినటువంటి ఎంపీలంతా కూడా ఒక్కసారిగా అక్కడ నిలదీయడం జరిగింది. దాంతో విధిలేని పరిస్థితుల్లో సభను వాయిదా వేయడం జరిగింది. ఈ రకంగా పార్లమెంటు ఉభయ సభలు కూడా బుధవారానికి వాయిదా వేయటం జరిగింది. ఎందుకంటే రేపు 75వ రాజ్యాంగ దినోత్సవాలు ఉన్నాయి కాబట్టి రేపు పాత పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి రేపు ఎటుకూడి సమావేశం అయ్యేందుకు అవకాశం లేదు. ఇక తిరిగి బుధవారమే ఉభయ సభలు కూడా సమావేశం అయ్యేందుకు అవకాశం ఉంది. ఈ అంశాన్ని ప్రతిపక్షానికి చెందినటువంటి కూటమి సభ్యులంతా కూడా నిన్ననే చెప్పడం జరిగింది. ఈ 2 అంశాలపై, ఒకటి ప్రధానంగా ఈ అదానీపై వచ్చినటువంటి ఆరోపణలు, అదేవిధంగా మణిపూర్లో జరుగుతున్నటువంటి హింస, అల్లర్లు, అశాంతి, దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పార్లమెంటు ఉభయ సభలో చర్చ జరగాలి, ప్రజలకు ఏం జరుగుతుందన్న విషయాన్ని తెలియచేయాలని చెప్పి వాళ్ళంతా కూడా పట్టుబట్టడం జరిగింది. ఆ అంశాన్ని ఈరోజు కూడా ప్రాక్టికల్గా కూడా ఆ రకంగా సభ్యులు కూడా గట్టిగా నిలదీయడంతో విధిలేని పరిస్థితుల్లో ఇటు రాజ్యసభ చైర్మన్ అదేవిధంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇద్దరు కూడా ఉభయ సభలను కూడా వాయిదా వేయడం జరిగింది. బుధవారానికి తిరిగి బుధవారం సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతున్నది వేచి చూడాల్సి ఉంది. రేపు మాత్రం పాత పార్లమెంటు సెంట్రల్ హాల్లో 75వ రాజ్యాంగ దినోత్సవాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి అదేవిధంగా ఎంపీలు, కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు అంతా కూడా హాజరవుతారు. దేశవ్యాప్తంగా ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులంతా కూడా రేపు రాజ్యాంగ ఉపోద్ఘాతాన్ని రాష్ట్రపతి వారితో చదివించడం ద్వారా ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఇక ఏడాది పాటు కూడా ఈ ఉత్సవాలు జరగనున్నాయి కాబట్టి ప్రస్తుతానికి తొలి రోజే ఈ వేడిగా ఈ సమావేశాలు వాయిదా పెట్టడం జరిగింది. ఆ మేరకు వచ్చే రోజుల్లో కూడా దీనికి సంబంధించి గట్టిగా ఈ ఇండియా కూటమి చెందినటువంటి సభ్యులంతా కూడా మరింతగా చర్చకు పట్టుబట్టేందుకు అవకాశం ఉంది. సజావుగా జరుగుతాయా లేదా అనే అంశంపై ఇంకా అనుమానాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.